ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ ఇండియన్ ఐడల్ ఫార్మాట్ తీసుకుని ఇక్కడ వీళ్ళు ఇంత పెద్ద రేంజ్ లో చేస్తున్నారు అనే ప్లాట్ఫామ్ కి. సో దిస్ ఈస్ ద థర్డ్ సీజన్. సో మీకు ఫస్ట్ సీజన్ కి మీరు ఉన్నారు, ఇప్పుడు థర్డ్ సీజన్ ఉన్నారు కదా. సో మీకు డిఫరెన్స్ ఏంటి? మ్యాక్సిమం వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ దట్ ఇస్ ఫైండ్? 2000లో మన థింకింగ్ ఒకలాగా ఉండింది, 2010లో ఒకలా ఉంది, 2020లో ఒకలాగా ఉంది, 24లో ఒకలా ఉంది. అలాగే కంటెస్టెంట్స్ అండ్ ఎవరైతే మ్యూజిక్ నేర్చుకుంటున్నారో అది ఇవాల్వ్ అవుతూ 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 వచ్చి ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారంటే కంప్లీట్ మ్యూజిషియన్స్ వస్తున్నారు. అంటే పీపుల్ హూ అండర్స్టాండ్ మ్యూజిక్. అంటే ఇదివరకు కొంతమంది మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు, అస్సలు మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళే, అందులో మళ్ళా టఫ్ కాంపిటీషన్, అందులో మళ్ళా డిగ్రీలు దాటిపోయి ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుని ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తూ పాడడం, అది దట్ ఈస్ ఇవాల్వింగ్ అనమాట. సో ఆడియన్స్ ఇవాల్వ్ అవుతున్నారు, వినేవాళ్ళు ఇవాల్వ్ అవుతున్నారు, పాడేవాళ్ళు అండ్ మ్యూజిషియన్స్ కూడా ఇవాల్వ్ అవుతున్నారు. దట్స్ వన్ అమేజింగ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఇండియన్ ఐడల్ ఉండే టైంలో మ్యూజిక్ నేర్చుకుని వచ్చి పాడడమే వాజ్ అ బిగ్ థింగ్. మ్యూజిక్ నేర్చుకుంటున్నా, ఓ వెరీ గుడ్ అనేవాళ్ళు. మ్యూజిక్ నేర్చుకోవడం, ఆ మ్యూజిక్లో బాగా నలిగి ఇన్స్ట్రుమెంట్లో నలిగి ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటూ పాడి ఒక్క సింగింగ్ మీదే కాకుండా ఈ మ్యూజిక్ ప్రొడక్షన్లో ఉన్న అన్ని కోణాలని వాళ్ళు సాన పెట్టుకుని అండర్స్టాండింగ్ తోటి రావడం అనేది ఈ సీజన్లో ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. నాకు ఎలాంటి షూట్ అనగానే వావ్, ఇవాళ ఏం వింటాను, ఇవాళ ఏం వాయిస్తారు, ఇవాళ ఏం ప్లే చేస్తున్నారు, ఇవాళ ఏం పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఒక సాంగ్ని ఒకలాగే కాకుండా దాన్ని మార్చి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో పాడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. బికాస్ మ్యూజిక్ అంటేనే ఇట్స్ వాస్ట్ ఓషన్ కదా. సో ఉన్నది పాడి ఇప్పటిదాకా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఉన్నదాన్ని ఇంకెంత డిఫరెంట్గా ప్రజెంట్ చేయగలం, అందులో వాళ్ళ మ్యూజిషియన్ ఆర్ మ్యూజికాలిటీ తెలుస్తుంది. సో దట్స్ వన్ గుడ్ థింగ్. ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రియేటివ్ అండ్ ఒక్క సింగింగే కాకుండా ఒక మ్యూజిక్ కంపోజర్కి కావాల్సిన క్వాలిటీ ఉన్న వాళ్ళందరూ.